హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు గోల్కొండ వచ్చాను. ఈ రోజు వీడియోని పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. అలాగే సపోర్ట్ చేయమని, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోన్ ఏంట్రావు గాని కౌంట్ దగ్గర టికెట్ తీసుకోవాలి, తీసుకుని లోపలికి వెళ్ళాలి. గోల్కొండ కోట హైదరాబాద్ నగరానికి సుమారు 11 కిలోమీటర్లు దూరంలో దక్షిణ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఒక ప్రసిద్ధ చారిత్రక కోట. ఇది 16వ శతాబ్దిలో నిర్మించబడింది మరియు ఒక గొప్ప వంశమైన కుతుబ్ షాహీ రాజుల కాలంలో ప్రాముఖ్యత పొందింది. ఈ కోట తన బలమైన నిర్మాణాలు, బాహ్య భాగాల పరిరక్షణ మరియు చారిత్రక ముఖ్యతతో ప్రసిద్ధి చెందింది. గోల్కొండ కోట విశేషాలు. 1. చారిత్రక నేపథ్యం. గోల్కొండ కోట కుతుబ్ షాహీ రాజుల కాలంలో 1507లో నిర్మించబడింది. ఇది వారధిలాంటి నిర్మాణాలతో మరియు విశాలమైన గోడలతో చుట్టబడి ఉన్నది. కోటను అద్భుతంగా రక్షించడానికి ఇందులో ప్రత్యేకమైన యాంత్రిక పద్ధతులు, శబ్ద సంకేతాలు మరియు నీటి సరఫరా వ్యవస్థలు ఉన్నాయి. 2. కొత్తగా అభివృద్ధి చేయబడిన కోట. కోటను ప్రారంభంగా 12వ శతాబ్దంలో నిర్మించారు, కానీ 16వ శతాబ్దంలో ఈ కోటను కుతుబ్ షాహీ వంశం మరింత అభివృద్ధి చేసింది. కోటను నిర్మించడానికి పెద్ద గొప్ప శిలాఫలకాలు, గ్రానైట్ పరికరాలు ఉపయోగించారు. 3. నిధుల విలువ. గోల్కొండ కోట యొక్క ప్రసిద్ధి ఇక్కడ దాగి ఉన్న విలువైన రత్నాలు మరియు నకిలీ రత్నాల వృద్ధి దృష్ట్యా. ఒకప్పుడు ఇది ప్రపంచంలోని అతి పెద్ద వజ్రాలు మరియు రత్నాలను ఉత్పత్తి చేసే కేంద్రంగా పరిగణించబడింది. కోటలో గోల్కొండ వజ్రం అనే ప్రసిద్ధ వజ్రం కూడా ఉంది. 4. ప్రస్తుతం గోల్కొండ కోట ఒక ప్రసిద్ధ పర్యాటక స్థలంగా మారింది. ఇందులో వివిధ భాగాలను సందర్శించి కోట యొక్క చారిత్రక విలువను తెలుసుకోవచ్చు. గోల్కొండ కోట గేట్స్, కిలాయుతంగా నిర్మించబడిన గోడలు, నీటి కాపరాలు మరియు పటపాండి ప్యాలెస్ వంటి ముఖ్యమైన విభాగాలు పర్యాటకుల దృష్టిని ఆకర్షిస్తాయి. 5. ప్రపంచ ప్రసిద్ధి. గోల్కొండ కోట తమ శబ్ద సంకేత పద్ధతులకు కూడా ప్రసిద్ధి చెందింది. కోటపై ఉండే ఒక వ్యక్తి గోడపైకి అంగుళం నుండి కొద్దిగా పలికితే శబ్దం నేరుగా చాలా దూరం వెళ్లి కోటలోని మరొక వ్యక్తికి వినిపిస్తుంది. ఈ శబ్ద సంకేత వ్యవస్థ ఆహ్వానాల కోసం ఒక సమర్థవంతమైన పద్ధతిగా ఉపయోగపడింది. ఇది ఒక అద్భుతమైన చారిత్రక ప్రదేశం. దీని అద్భుతమైన ఆర్కిటెక్చర్ మరియు వేదన భావనలకు పర్యాటకులు ఆకర్షితులవుతారు. చూడండి ఫ్రెండ్స్, చాలా అందమైన కట్టడాలు, బాగుంది కదా ఫ్రెండ్స్. గోల్కొండ కోట పురాతన కట్టడాలు. గోల్కొండ కోట అనేక పురాతన కట్టడాలను కలిగి ఉంది. ఈ కట్టడాలు కాకతీయుల కాలం నుండి కుతుబ్ షాహీ వంశం వరకు అభివృద్ధి చేయబడ్డాయి. ఇవి అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం, భద్రతా విధానం, నీటి నిర్వహణ వ్యవస్థతో ప్రసిద్ధి చెందాయి. 1. బాలాహిసార్ కోట, బాల్హిసార్ పవిలియన్. ఇది గోల్కొండ కోటలో అత్యంత ఎత్తైన భాగం. రాజవంశీయులు మరియు సైనికాధికారులు ఈ ప్రాంతాన్ని ఉపయోగించేవారు.
కోట మొత్తం చూడడానికి ఇక్కడి నుండి అత్యంత స్పష్టమైన దృశ్యం కనిపిస్తుంది. 2. రామదాస్ బందీఖానా, రామదాస్ జైల్. భక్త రామదాసు అనే ఒక వ్యక్తి రాజకోశం నుండి శ్రీరామ మందిర నిర్మాణానికి ధనం వాడారని ఆరోపణలతో ఇక్కడ బంధించబడినట్లు చెబుతారు. ఆయన కోట గోడలపై శ్రీరాముడి చిత్రాలను చెక్కాడని నమ్మకం ఉంది. తురంగి శత్రువులపై దాడి చేసేందుకు ప్రాముఖ్యమైన మార్గం. కోటలో రహస్య మార్గాలు మరియు సొరంగ మార్గాలు ఉన్నట్లు చెబుతారు. వీటి ద్వారా రాజవంశీయులు అత్యవసర పరిస్థితుల్లో కోట నుండి బయటికి వెళ్లేవారు. 5. రాజా మహల్ మరియు రాణి మహల్. ఇది రాజకుటుంబ సభ్యులు నివసించడానికి ఉపయోగించే భాగం. రాజా మహల్లో పెద్ద హాళ్లు, అద్భుతమైన గదులు, శీతలీకరణ వ్యవస్థ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. మహాకాళి దేవాలయం గోల్కొండలోని పురాతన దేవాలయాల్లో ఒకటి. ఇది కాకతీయుల కాలంలో నిర్మించబడినట్లు భావిస్తారు. ప్రతి సంవత్సరం బోనాల జాతర సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడకు వస్తారు. 4. రాణి మహల్ ప్రత్యేక రక్షణ వ్యవస్థను కలిగి ఉండేది. 6. దర్బార్ హాల్. ఇది కుతో షాహీ రాజుల అధికారిక సమావేశాల కోసం ఉపయోగించేవారు. ఈ హాల్లో ఉన్న భద్రతా వ్యవస్థలు, శబ్ద ప్రతిధ్వని ప్రణాళిక అద్భుతంగా ఉండేవి. 7. జమీ మసీదు, జమీ మస్జిద్. ఈ మసీదును మొదటి కుతో షాహీ రాజు సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్ నిర్మించాడు. ఇది గోల్కొండ కోట లోపలే ఉంది. 8. మోతీ మహల్, మోతీ మెహల్. ఇది కుతో షాహీ రాజుల విశ్రాంతి స్థలంగా ఉపయోగించేవారు. ఈ కట్టడంలోని నిర్మాణ శైలి అత్యంత అందమైనది. 9. కమ్మన్ దర్వాజా, గ్రాండ్ ఆర్చ్ ఆర్ ఫతేహ్ దర్వాజా. ఇది కోట ప్రధాన ప్రవేశ ద్వారం. ఇక్కడ ఒక ప్రత్యేకమైన శబ్ద ప్రతిధ్వని వ్యవస్థ ఉంది. అది దూరం నుంచి వచ్చిన శబ్దాలను వినిపించేలా రూపొందించబడింది. 10. ఇబ్రహీం మసీదు. ఇది ఇబ్రహీం కుతో షా నిర్మించిన మరో ముఖ్యమైన మసీదు. ఈ మసీదు శిల్పకళా వైభవం ప్రత్యేకమైనది. ముగింపు. గోల్కొండ కోట కట్టడాలు పురాతన కాలపు అద్భుతమైన శిల్పకళ, భద్రతా వ్యవస్థ, రాజవంశీయుల జీవన శైలిని తెలియజేస్తాయి. ఇవి చారిత్రకంగా, సాంస్కృతికంగా ఎంతో ప్రాముఖ్యం కలిగి ఉన్నాయి. మీరు గోల్కొండ సందర్శిస్తే ఈ కట్టడాలను తప్పక చూడండి. గోల్కొండ నిజంగా ఒక అద్భుతమైన చారిత్రక కోట. దీని గ్రాండ్ ఆర్కిటెక్చర్, ఎత్తైన గోడలు, రహస్య మార్గాలు, శబ్ద ప్రతిధ్వని వ్యవస్థ, లైట్ సౌండ్ షో ఇవన్నీ కలిపి ఒక అపూర్వ అనుభూతిని ఇస్తాయి. గోల్కొండ ప్రత్యేకతలు: అద్భుతమైన నిర్మాణ శైలి, రాళ్లతో కట్టిన గట్టి గోడలు, ఎత్తైన బురుజులు. శబ్ద ప్రతిధ్వని సాంకేతికత, ఎంట్రన్స్ వద్ద చప్పట్లు కొడితే కోట గగనతలంలో వినిపిస్తుంది. డైమండ్ మార్కెట్ హబ్, కోహినూర్ డైమండ్ కూడా ఇక్కడ నుంచి వెలువడింది.
లైట్ సౌండ్ షో, రాత్రిపూట చారిత్రక కథనాలతో మనసును హత్తుకునే ప్రదర్శన. హాయ్ ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.